నల్గొండ జిల్లా చెరువుగట్టులో పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండాలు తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ జడల రామలింగేశ్వర కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్గిగుండాలంటే ప్రతి శివసత్తి గుణంగా ఈ అగ్గిగుండానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అగ్గిగుండం ఎట్లా ఏర్పడ్డదంటే ఆ పార్వతీదేవికి ఆ శంకరుడు సంతానం ఇచ్చి నేను ఇయ్యలేదని నాలుక మీద రాసుకొని మర్చిపోయినందుకు ఆమెను 6 నెలలుగా నువ్వేం తప్పు చేసావో నిన్ను నమ్మలేదు, నేను నీకు సంతానం ఇయ్యలేదు, నీకు గర్భధారణ ఎట్లయిందని ఆ శివుడు ఆమెను పరీక్ష చేసి అగ్గిగుండం పెడతాడు. ఆకాశానికి ఎత్తుగా అగ్గిగుండం పెట్టి అందులో కూర్చోమని చెప్తాడు. అప్పుడు ఆ పార్వతీదేవి పోయి ఆ ఆసనం వేసుకొని అందులో కూర్చుంటే ఆమె ఏమి కాలేదు. అప్పుడు అందులో ఆ ఇచ్చిన సంతానము ఆ నల్లపోచమ్మ ఆ మంట లోపలనే ఉద్భవిస్తుంది. ఆమెనే నల్లపోచమ్మ. కాబట్టి ఆ దేవతలాడే ఈనాడు కాదు ఆనాడు కలిగినటువంటి ఈ అగ్గిగుండం ప్రతి ఒక్కరి గుణంగా శివస్థానం ఉన్నళ్ళు వచ్చి ఈ కొమ్మిరవెల్లి కానీ చెరువుగట్టు కానీ ఇక్కడ తదుపరి పెద్ద పెద్ద దేవస్థానాల గుణంగా శ్రీశైలంలో కూడా ఉగాది అమావాస్య రోజు మహాఘనంగా జరుగుతుంది. అట్లాంటి క్షేత్రాల లోపల శైవ క్షేత్రాల లోపల ఉండగా కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండే కాకుండా రాష్ట్రం నుండి అశేష భక్తజనం హాజరై వారు అగ్నిగుండాల ద్వారా నడక చేసి వారి యొక్క పాపాలు ఏమైనా ఉంటే పరిహరించేందుకు అని ఈ అగ్నిగుండాలు నడవడం అనేది ఆనవాయితీ. ఈసారి అగ్నిగుండాలు గతంలో కంటే కూడా అధికంగా భక్తులు వచ్చారు. దానికి అనుగుణంగా పోలీస్ శాఖ వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శైవాగమోక్త ప్రకారంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ అందులో ముఖ్యంగా ఈరోజు స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. ఆ యొక్క శివపురాణంలో మనకు చెప్పబడినట్లు దక్షుని శివుడు లేకుండానే నేను యాగం చేస్తాను అని సంకల్పం చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క యాగాన్ని ధ్వంసం చేయడానికి ఆ పరమశివుడు వెళ్ళేటప్పుడు తన జటాజూటం నుండి ఒక నేల మీద విసిరేసరికి అక్కడ ఒక వీరభద్రుడు పుట్టి వీరభద్రుడు ఉద్భవించి స్వామి మీరు వెళ్ళడం మీరు ఆజ్ఞ చేయండి నేను వెళ్తాను అని చెప్పి ఆ వీరభద్రుడు వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు అని చెప్పి మనకు తెలిసినటువంటి విషయం. 20 సంవత్సరాలు అయిపోయింది, పూర్తి చేసుకున్నాడు. స్వామివారి గుట్ట దర్శనం చేసుకుని జాతర చేసుకొని అలాగే ప్రతి అమావాస్య కూడా భక్తులు రద్దీ పెరిగిపోతుంది. ఆ పార్వతీదేవి సత్యంగా ఉన్నదని చెప్పి స్వామివారి దగ్గర అగ్నిగుండాలు శివశక్తులు శివ పూనకాలతో హరహర నామ స్మరణంతో అగ్నిగుండాలే ప్రవేశిస్తారు. అగ్నిగుండాల కోసము సాయంత్రం 11 నుంచి తలస్నానం చేసి ఏమి తినకుండా నీళ్లు కూడా తాగకుండా మేము అగ్నిగుండాల కోసం ఎదురు చూస్తుంటాం.